డీటెయిల్స్ చూస్తే ఎన్డీఏ నాయకుడిగా నరేంద్ర మోదీని మరోసారి కూటమి నేతలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇవాళ జరిగిన భేటీలో కూటమి పక్ష పార్టీల నేతలు తాజా పరిణామాలపై చర్చించి పలు కీలక అంశాలపై తీర్మానం చేశారు. గత 10 ఏళ్ల కాలంలో 140 కోట్ల మంది ప్రజలతో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడాన్ని చూశారని, 6 దశాబ్దాల తర్వాత మూడోసారి బలమైన నాయకత్వాన్ని ఎన్నుకున్నారని కూటమి నేతలు స్పష్టం చేశారు. ఎన్డీఏ నాయకుడిగా మోదీ నాయకత్వంలో ఐక్యంగా పోరాడి గెలిచినందుకు గర్విస్తున్నట్టు తెలిపారు. ఇవాళ సమావేశమైన ఎన్డీఏ కూటమి మరోసారి ఈ నెల 7న శుక్రవారం భేటీ కావాలని నిర్ణయించింది. ఈ సమావేశానికి మరోసారి చంద్రబాబు, పవన్లు హాజరు కానున్నారు. అదే రోజు రాష్ట్రపతిని కలిసి కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని కోరనున్నారు. మరోవైపు ఈ నెల 9న మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నాయి. అలాగే ఈ నెల 12న ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే ఆలోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తోంది.